యోగ వాసిష్టంలో ఇప్పుడు ఈ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి ఐందవోపాఖ్యానము అనేటటువంటి ఉపాఖ్యానాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ చరాచర జగత్తంతా కూడా మనస్సు చేతనే నిర్మించబడినది. ఈ జగత్తుకి కారణం ఏమిటి అంటే, సృష్టికి కారణం ఏమిటి అంటే అది మనస్సేను అనే విషయాన్ని ఇక్కడ ఈ శ్రీరామచంద్రుడికి బోధిస్తూ ఉన్నాడు ఈ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, ఈ చరాచర జగత్తంతా కూడా మనస్సు చేతనే నిర్మించబడినది. ఈ జగత్తు అనేది మనో మాత్రమేను. ఈ విషయాన్ని చెప్పడం కోసం నాకు గతంలో బ్రహ్మదేవుడు ఉపదేశించినటువంటి ఆ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఒక కథ అనేది ఉన్నదయ్యా. దాన్నే ఐందవోపాఖ్యానము అని అంటారు. ఈ ఐందవోపాఖ్యానాన్ని ఇప్పుడు నీకు నేను చెప్పబోతూ ఉన్నాను, సావధాన చిత్తుడివై వినవలసింది అని అంటూ ఉన్నాడు ఇక్కడ ఈ వశిష్ఠుడు. అంటే ఇక్కడ ఈ ఐందవోపాఖ్యానము ఈ విషయం అంతా కూడా గతకాలంలో బ్రహ్మదేవుడు ఈ వశిష్ఠ మహర్షికి చెప్పాడు. అటువంటి ఆ ఉపాఖ్యానాన్ని చెబుతూ ఉన్నాడు. చూడండి, అంటే ఇక్కడ చరాచర జగత్తంతా కూడా సృష్టించబడటానికి కారణం ఏమిటి అంటే మనస్సేనయ్యా. అసలు మనస్సు కనుక లేకపోయినట్లయితే ఈ జగత్తు అనేది లేదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ ఒక్క మాట చెప్పాలి అంటే సోదాహరణంగా కనుక చెప్పినట్లయితే ఏదైనా ఒక విషయము అనేది మానవుడి యొక్క మనస్సుకి అతుకుపోతుంది. అందుకే ఇక్కడ ఈ ఉపాఖ్యానము ఒక చిన్న కథని చెప్పి ఆ కథ రూపంలో ఈ వశిష్ఠ మహర్షి తాను చెప్పదలుచుకున్నటువంటి ఈ మనస్సే చరాచర జగత్తుకి కారణము, సృష్టికి కారణము అనేటటువంటి విషయాన్ని రాముడికి వివరిస్తూ ఉన్నాడు. ఇక ఈ ఉపాఖ్యానం చూడండి. అసలు ఈ ఐందవుడు అంటే ఎవరు, ఈ ఐందవ ఉపాఖ్యానము అంటే ఏమిటి, ఈ విషయాలు ఏమిటి అనేటటువంటిది ఒకసారి మనం చూడాలి. ఓ రామచంద్ర, పూర్వకాలంలో ఈ చరాచర జగత్తంతా కూడా ఎలా సృష్టించబడింది అనే విషయాన్ని నేను సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడిని అడిగాను. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విషయం అంతా కూడా ఇప్పుడు నేను నీకు వివరిస్తూ ఉన్నాను. ఒకసారి నేను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి, ఓ సృష్టికర్త, అసలు ఈ సృష్టి అంతా కూడా ఎలా జరిగింది అనేటటువంటి విషయాన్ని అడిగాను. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు చెప్పాడు, ఓ వశిష్ఠ, ప్రళయం సంభవించిన తర్వాత అప్పుడు వచ్చేటటువంటి రాత్రి అనేటటువంటి దాన్ని కాళరాత్రి అని అంటారు. ఈ కాళరాత్రిలో నేను విశ్రాంతి తీసుకున్నాను. పూర్తిగా విశ్రాంతి తీసుకున్నటువంటి వాడినై ఆ తరువాత నేను మేల్కొన్నాను. అలా మేల్కొన్నటువంటి నేను సంధ్యావందనము ఇత్యాది కర్మలన్నీ కూడా పూర్తి చేసుకుని ఈ చరాచర జగత్తు అంతా కూడా సృష్టించాలి అనేటటువంటి ఉద్దేశంతో మనోనేత్రంతో ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్నంతా కూడా నేను తిలకించాను. నాకు దూరంగా ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా చీకటి కాదు, వెలుతురు కాదు, దేనితోనూ ఆక్రమించబడినటువంటిదై శూన్యాకారమై ఉన్నది. అటువంటి శూన్యమైనటువంటి ఆ ప్రదేశాన్ని నేను తీక్షణంగా అవలోకించాను. అటువంటి ఆ ప్రదేశంలో
అనేకములైనటువంటి బ్రహ్మాండాలు నాకు కనిపించినాయి. ఒకటి కాదు, అనేకమైనటువంటి బ్రహ్మాండాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విశాలమైనటువంటి ఆకాశంలో వేరువేరుగా ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యవహారాలతో కూడినటువంటి ప్రతిబంధములు అనేవి ఏవి కూడా లేనటువంటి బ్రహ్మాండాలు అనేకానేకాలు కనిపిస్తూ ఉన్నాయి. నేను చాలా ఆశ్చర్యంగా వాటన్నింటినీ కూడా అలా చూస్తూ ఉండిపోయాను. అసలు ఈ బ్రహ్మాండాలన్నీ ఇక్కడికి ఎలా వచ్చినాయి, వీటిని ఎవరు సృష్టించారు అని నాకు అనుమానం వచ్చింది. ఆ బ్రహ్మాండాల్లో కూడా సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, పంచభూతాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి జీవరాశి కూడా ఉన్నది. అండజాలు, జారజాలు, శ్వేతజాలు, ఉద్భిజాలు అన్ని రకాలైనటువంటి జీవరాశి కూడా ఈ బ్రహ్మాండముల యందు ఉన్నది. ఇవి మామూలుగా నేను సృష్టించినటువంటి బ్రహ్మాండము అనేది ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగానే ఉన్నాయి ఈ బ్రహ్మాండాలన్నీ కూడాను. వాటన్నింటినీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ బ్రహ్మాండాలు ఇక్కడికి ఎలా వచ్చినాయి? ఈ బ్రహ్మాండాల్లో సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు. అనేకమైనటువంటి జీవకోటి, 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఇదంతా కూడా ఈ బ్రహ్మాండాల్లో తిరుగాడుతూ ఉన్నది. ఇదంతా ఎలా వచ్చింది? ఇది కూడా ఒకటి కాదు, అనేకానేకములైనటువంటి ఈ బ్రహ్మాండాలు, వీటన్నింటినీ అసలు ఎవరు సృష్టించారు? ఈ విషయం నాకు బోధపడలేదు. నేను ఒక్కసారిగా ఆ బ్రహ్మాండంలో, ఈ కనిపిస్తూ ఉన్నటువంటి బ్రహ్మాండములలో ఉన్నటువంటి ఒక బ్రహ్మాండంలోని ఆకాశానికి చూశాను. అక్కడ సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ సూర్యుడిని నేను పిలిచాను. ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆయనకి నమస్కారం చేసి, ఓ సూర్య భగవానుడా, ఈ బ్రహ్మాండాలన్నీ ఎలా వచ్చినాయి, వీటిని ఎవరు సృష్టించారు, ఈ విషయమంతా నాకు తెలియజేయవలసింది అని నేను అడిగాను. అప్పుడు నా మీద అమితమైనటువంటి దయగలిగినటువంటి వాడై ఆ సూర్యభగవానుడు ఆ బ్రహ్మాండాలన్నీ కూడా ఎలా ఉద్భవించినాయి అనేటటువంటి విషయాన్ని నాకు తెలియజేశాడయ్యా. ఆ విషయాన్ని ఇప్పుడు నీకు చెబుతానయ్యా వశిష్ఠ మహర్షి. ఈ జగత్తంతా కూడా ఎలా సృష్టించబడింది అనేటటువంటి విషయాన్ని నీకు చెప్పబోతూ ఉన్నాను, నువ్వు వినవలసింది అన్నాడు. ఆ సూర్యభగవానుడు నాకు చెప్పాడు, ఓ బ్రహ్మదేవ, ఈ జంబూ ద్వీపంలో చాలా కాలం క్రితం, అంటే పూర్వకాలంలో, కైలాస పర్వతం యొక్క క్రింద భాగాన మహా సుఖప్రదమైనటువంటిది, సుందరమైనటువంటిది అయినటువంటి ఒక ప్రదేశము అనేది ఉండేది. అదంతా కూడా సస్యశ్యామలమై ఉండేది. అక్కడ మహాధర్మాత్ముడు, వేదాంగ విదుడు, పరమ శాంత చిత్తుడు, కశ్యపుడి యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు అయినటువంటి ఇందు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడి పేరు ఇందు. ఇందు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన యొక్క దైనందిన కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది. కొంతకాలానికి ఆయన యొక్క భార్య గర్భవతి అయి 10 మంది కుమారులను గనదయ్యా. 10 మంది కుమారులు పుట్టారు. ఆ కుమారులంతా కూడా కాలక్రమేణా పెరిగి పెద్దవాళ్లయ్యారు. వాళ్లు కూడా వేదాంగాలన్నీ చదువుకున్నారు, శాస్త్రాలన్నీ కూడా పఠించారు. కాలం జరిగిపోతూ ఉన్నది. ఇలా కాలచక్రం తిరిగి పోగా ఒక రోజున
ఈ ఇందు అనేటటువంటి ఈ బ్రాహ్మణుడు అతని యొక్క భార్య ఇద్దరు కూడా మరణించారు. వాళ్ళు ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి మోక్షాన్ని పొందారు. అంటే వాళ్ళిద్దరూ కూడా విదేహముక్తిని పొందారు. అప్పుడు ఇక మిగిలింది ఈ లోకంలో ఈ 10 మంది పిల్లలే. ఆ బ్రాహ్మణుని యొక్క కుమారులు 10 మందే ఇక్కడున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. నా అనేటటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు. వాళ్ళకి ఉన్న తల్లి తండ్రి కాస్త మరణించారు. ఇక ఈ లోకంలో మానవుడు అనేటటువంటి వాడు గాని జీవి అనేటటువంటిది గాని ఏది కూడా ఇంకా వేరుగా లేదు. ఉన్నది వాళ్ళు 10 మందే. ఏం చేయాలో తెలియక వాళ్ళందరూ కూడా ఒక ప్రదేశంలో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాము ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని గురించే వాళ్ళు చర్చ చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో వాళ్లలో ఉన్నటువంటి పెద్దవాడు మిగిలినటువంటి సోదరులందరినీ చూసి, నాయనలారా, ఇక్కడ ఈ చరాచర జగత్తులో అసలు శాశ్వతమైనటువంటిది ఏమిటి అనేటటువంటి విషయాన్ని గురించే మనం ఇప్పుడు ఆలోచించాలి. ఈ చరాచర జగత్తులో శాశ్వతమైనటువంటిది, సుఖాన్ని ఇచ్చేటటువంటిది ఏమిటి అంటే ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యము అనేది సామాన్యమైనటువంటి మానవుడి దగ్గర ఉంటుంది. అయితే ఈ సామాన్యమైనటువంటి మానవుడి దగ్గర ఉండేటటువంటి ఐశ్వర్యం ధనికుడి దగ్గర ఉండేటటువంటి ఐశ్వర్యం కన్నా తక్కువైనటువంటిది. అలాగే ధనికుడు తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం కన్నా మహారాజు దగ్గర ఉండేటటువంటి ఐశ్వర్యము అనేది ఎక్కువ ఉంటుంది. రాజుగారి కన్నా చక్రవర్తి దగ్గర ఉండే ఐశ్వర్యం ఎక్కువ ఉంది. చక్రవర్తి కన్నా కూడా ఇంద్రుడి దగ్గర ఉండేటటువంటి ఐశ్వర్యము అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ ఇంద్రుడి కన్నా కూడా ఇంకా ఎక్కువ ఐశ్వర్యం, మహదైశ్వర్యాన్ని పొందేటటువంటి వాడు ఎవరు అంటే బ్రహ్మదేవుడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గర ఉండేటటువంటి ఐశ్వర్యము అనేది చాలా గొప్పది. ఎందుకని అంటే కల్పాంతం వరకు కూడా ఆ ఐశ్వర్యము అనేది అలాగే ఉంటుంది. అంటే కల్పం ప్రారంభమైన దగ్గర నుంచి కల్పాంతం వరకు ఈ బ్రహ్మదేవుడు మహదైశ్వర్యాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. ఇదే శ్రేష్టమైనటువంటిది. కాబట్టి మిగిలినటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా క్షణభంగురాలు. ఇవన్నీ కూడా నాశనమైపోయేవే. ఐశ్వర్యాలన్నింటిలోనూ కూడా కల్పాంతం వరకు నశించనటువంటి ఐశ్వర్యం ఏమిటి అంటే చతుర్ముఖ బ్రహ్మత్వమే శ్రేష్టమైనటువంటిది. అదే ఇక్కడ అఖండమైనటువంటి ఐశ్వర్యము అని నాకు అనిపిస్తూ ఉన్నది. అంతే తప్పించి మిగిలినటువంటివి ఏవీ కూడా శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాలు కావు, శ్రేష్టమైనటువంటివి కావు అని నేను భావన చేస్తూ ఉన్నాను. అంటే ఈ జగత్తులో ఉత్తమమైనటువంటిది ఏమిటి అంటే బ్రహ్మత్వము అని చెప్పాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ అతడు పొందినటువంటి ఐశ్వర్యము అంటే ఆ బ్రహ్మత్వము అనేటటువంటిదే ఉత్తమమైనటువంటి ఐశ్వర్యము అని చెప్తూ ఉన్నాడు ఈ బ్రాహ్మణ బాలకుడు, ఈ ఇందు అనేటటువంటి బ్రాహ్మణుడి యొక్క కుమారుడు. కాబట్టి ఆ బ్రహ్మత్వమే శ్రేష్టమైనటువంటిది అని నాకనిపిస్తూ ఉన్నది. ఈ కారణం చేత మనం ఆ బ్రహ్మత్వాన్ని గనక పొందినట్లయితే మహదైశ్వర్యాన్ని పొందగలుగుతాము. అదే మహదైశ్వర్యము. కాబట్టి మనం ఏం చేసైనా సరే ఆ బ్రహ్మత్వాన్ని సాధించాలి అన్నాడు. ఏం చేసైనా అంటే తపస్సు చేసి, ఎంత ఘోరమైనటువంటి తపస్సు అయినా సరే చేసి ఆ బ్రహ్మత్వాన్ని మనం సాధించాలి అన్నాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి. తపస్సు చేయటము అన్నాడు. అసలు తపస్సు చేయటము అంటే ఏమిటి? ఒకే విషయాన్ని మనోవాక్కాయ కర్మల చేత
ధ్యానం గనక చేసినట్లయితే అదే విషయాన్ని ఆలోచిస్తూ అదే విషయాన్ని గురించి మనం గనక మనోవాక్కాయ కర్మల ఆలోచించడం అంటే కేవలం ఆలోచిస్తున్నాను అని భావన చేయటం కాదు, పూర్తిగా దానిలో లీనమైపోయినట్లయితే, దాన్నే గనక మనం ఆలోచించినట్లయితే భ్రమరక న్యాయము అని చెప్పుకున్నాం చూడండి గతంలో. ఆ రకంగా గనక చేసినట్లయితే నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో అదే నీకు లభ్యమవుతుంది. ఇది మనకు ఉన్నటువంటి సూత్రం. కాబట్టి ఈ తపస్సు అంటే మనం ఆ బ్రహ్మత్వాన్ని గురించి తపస్సు చేయాలి, బ్రహ్మత్వం పొందటం కోసం తపస్సు చేయాలి. అది ఇక్కడ చెప్పింది ఈ ఐందవుడు అనేటటువంటి బ్రాహ్మణుడి యొక్క కుమారుడు. కాబట్టి మనం కూడా ఆ బ్రహ్మత్వాన్ని పొందాలి. ఏం చేసైనా సరే అంటే ఎటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేసైనా సరే ఇప్పుడు మనం ఆ బ్రహ్మత్వాన్ని పొందాలి అన్నాడు. సరే, వీళ్ళందరూ కూడా ఈ 10 మంది కుమారులు కూడా ఈ సోదరులంతా కలిసి ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేశారు. ఆ తపస్సు యొక్క ఫలితంగా వీళ్ళు ఈ బ్రహ్మత్వాన్ని కూడా పొందారయ్యా. అలా బ్రహ్మత్వాన్ని పొందినటువంటి ఈ ఐందవుని యొక్క కుమారులు 10 మంది కూడా ఈ చరాచర జగత్తుని సృష్టించారు. అయితే వాళ్ళందరూ కలిపి ఒక జగత్తును సృష్టించలా, ఎవరి జగత్తుని వాళ్లే సృష్టించారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ 10 మంది బ్రాహ్మణ బాలురు కూడా ఎవరి జగత్తుని వాళ్ళు సృష్టించారు. 10 మంది కూడా జగత్తును సృష్టించారు. ఎవరి జగత్తు వాళ్ళది అంటే 10 రకాలైనటువంటి బ్రహ్మాండాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అక్కడ వాటిని ఈ బ్రహ్మదేవుడు చూసింది. ఇదయ్యా బ్రహ్మదేవ సంగతి. ఈ 10 ఒక బ్రహ్మాండంలో నేను సూర్యుడిగా ఉన్నాను. అక్కడ నేను సూర్యుడిగా ఉన్నాను అంటే కాల విభాగాన్ని కల్పిస్తూ ఉన్నాను. సూర్యుడి చేతనే కాల విభాగము అనేది కల్పించబడుతూ ఉన్నది. దాన్నే మనం సౌరమానము అని ఏంటో ఉన్నాం. అలాగే చంద్రుడి చేత కాల విభాగం కల్పించబడినట్లయితే దాన్ని చాంద్రమానము అని అంటాం. నేను ఒక బ్రహ్మాండంలో ఈ కాల విభాగాన్ని కల్పిస్తూ ఉన్నాను. అక్కడ నేను సూర్యుడిగా ఉన్నాను, నన్ను అక్కడ సూర్యుడిగా నియమించారు అన్నాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే ఈ బ్రాహ్మణ బాలురు, హిందువు అనేటటువంటి ఈ బ్రాహ్మణుడి యొక్క కుమారులు తపస్సు చేసినటువంటి వాళ్లై బ్రహ్మత్వాన్ని పొంది ఈ చరాచర జగత్తు ఎవరి జగత్తు వాళ్ళదే, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జగత్తుని ఒక్కొక్క బ్రహ్మాండాన్ని సృష్టించారు అన్నాడు. ఇదే విషయాన్ని మన ఈ త్రిపుర రహస్యంలో చెప్తాడు చూడండి. తంగణుడు అనేటటువంటి వాడు ఒక మహారాజు. ఆయన తర్వాత ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి అరణ్యాలకు వెళ్లిపోయి వానప్రస్థం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన చాలా గొప్ప ఋషి, ఆయన మహర్షి, మహాయోగి. ఆ మహానుభావుడి యొక్క కుమారుడే, అతనికి పేరు లేదు, అతన్ని తంగన పుత్రుడు అని మాత్రమే అంటారు. అతని పేరు ఇవ్వటం మనకి చెప్పడం అందులో. ఈ తంగన పుత్రుడు ఒక లోకాన్ని సృష్టించాడు. అక్కడ ఒక మహారాజు గారు అశ్వమేధ యాగాన్ని చేస్తూ అశ్వాన్ని వదిలిపెట్టాడు. ఆ అశ్వాన్ని కాస్త ఈ తంగనపుత్రుడు తీసుకెళ్లిపోయి ఒక కొండ గుహలో దాచేశాడు. మహారాజు గారి తమ్ముడు వచ్చి ప్రార్థించాడు ఇప్పుడు ఆ అశ్వాన్ని వదిలిపెట్టమని. ఆ అశ్వాన్ని వదిలిపెట్టాడు ఈ తంగనపుత్రుడు. ఆ అశ్వం ఎక్కడ ఉంది? ఈ మహారాజు గారి యొక్క తమ్ముడు చూస్తూ ఉండగానే ఆ అశ్వాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడ ఉన్నది అంటే ఎదురుకుండా ఒక కొండ కనిపిస్తోంది, ఓ పర్వతం. ఆ పర్వతానికి ఒక సన్నటి రంధ్రము అనేది ఉంది.
ఒక సూది బెజ్జంలాగా సన్నటి రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో నుంచి లోపలికి వెళ్లిపోయి ఆ పర్వతంలో ఉన్నటువంటి అక్కడ దాచిపెట్టినటువంటి ఆ అశ్వాన్ని బయటికి తీసుకొచ్చాడు ఈ తంగనపుత్రుడు. సరే, ఈ అశ్వాన్ని రాజ్యానికి పంపించేసిన తర్వాత ఈ రాజుగారి యొక్క తమ్ముడు ఈయన అడుగుతాడు, ఇంత సన్నదైనటువంటి ఈ బెజ్జంలో నుంచి నువ్వు ఆ గుర్రాన్ని లోపలికి ఎలా తీసుకెళ్లావు? అసలు కొండలోకి ఆ గుర్రం ఎలా వెళ్ళింది? కొండలో ఏముంది అక్కడ? ఈ గుర్రం ఏం చేసింది కొండలో? ఈ విషయాల్లో చెప్పు అంటాడు. అప్పుడు తాను సూక్ష్మదేహాన్ని ధరించి ఈ మహారాజు కూడా సూక్ష్మదేహాన్ని ఇచ్చి ఆయన్ని కూడా ఈ కొండ బెజ్జం ఉన్నది చూడండి, ఆ సూది బెజ్జంలాగా ఉన్నది, ఆ బెజ్జంలో నుంచి ఆ కొండలోకి తీసుకెళ్తాడు, ఆ పర్వతంలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్నంతా చూసినటువంటి ఈ మహారాజు ఆశ్చర్యపోతాడు. బయట ఎంత ప్రపంచం అయితే ఉన్నదో, ఎంత జగత్ అయితే ఉన్నదో అంతకు మించినటువంటి జగత్తు అనేది ఆ కొండలో, ఆ పర్వతంలో కనిపిస్తూ ఉంటుంది. ఆకాశము, భూమి, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నదులు, పర్వతాలు, సముద్రాలు, అరణ్యాలు, రాజులు, రాజ్యాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడ. ఆ ప్రదేశం అంతా తిరిగి చూడటానికి ఆ మహారాజుకి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. అంతా చూసిన తర్వాత అడుగుతాడు, ఈ తంగనపుత్రుడిని అడుగుతాడు ఈ మహారాజు, ఓ మునిబాలక, అసలు ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఇది ఎవరు సృష్టించారు? బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి జగత్తంతా బయట ఉన్నది కదా, మరి ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని ఎవరు సృష్టించారు అని అడుగుతాడు. అప్పుడు ఆ మునిబాలకుడు చెప్తాడు, ఇక్కడ ఈ జగత్తంతా నేనే సృష్టించాను అంటాడు. నువ్వు ఎలా సృష్టించావు అంటే, సంకల్ప మాత్రం చేత బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఎలా అయితే సృష్టిస్తూ ఉన్నాడో నేను అలాగే సృష్టించానయ్యా. బ్రహ్మదేవుడు ఎలా సృష్టించాడు అంటే, తన యొక్క సంకల్ప మాత్రం చేతనే ఈ చరాచర జగత్తంతా సృష్టించాడు. అలాగే నేను కూడా నా యొక్క సంకల్పం చేతనే ఈ జగత్తునంతా కూడా, ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాను అని చెప్తాడు. అంటే సంకల్పము అంటే నా మనస్సు యొక్క కల్పన చేతనే ఈ చరాచర జగత్తునంతా కూడా నేను సృష్టించాను అని అన్నాడు ఈ తంగనపుత్రుడు. చూడండి, ఇక్కడ ఈ జగత్తు అనేది ఎలా సృష్టించబడుతూ ఉన్నది అంటే సంకల్పం మాత్రం చేతనే. సంకల్పము అనేది మనస్సు యొక్క కార్యక్రమం, అది మనస్సు చేసే పని, సంకల్ప వికల్పాలు అనేటటువంటివి. ఆ సంకల్ప మాత్రం చేతనే బ్రహ్మదేవుడు ఈ చరాచర జగత్తంతా సృష్టించాడయ్యా, అలాగే నేను కూడా సృష్టించాను అన్నాడు. అక్కడ ఈ సంకల్ప మాత్రం చేతను ఈ జగత్తుని ఎలా సృష్టించాము అని అంటే అప్పుడు చెప్తాడు, ఈ సంకల్పం అనేది 2 రకాలుగా ఉంటుందయ్యా. మామూలుగా మనం చేసేటటువంటి సంకల్పం వేరు, మనోవాక్కాయ కర్మల చేత నిశ్చయంగా కావాలి అని చేసేటటువంటి నిశ్చలమైనటువంటి సంకల్పము అనేది వేరయ్యా. దాన్నే సత్సంకల్పము అని అంటాం మనం. ఆ సంకల్పంగానే చేసినట్లయితే నువ్వు ఏదైనా చేయగలుగుతావు, దేన్నైనా సాధించగలుగుతావు అని చెప్తాడు. అంటే ఉదాహరణకి నువ్వు ఖాళీగా ఉన్నటువంటి నీ చేతిని మూసి గుప్పెటలో, ఈ గుప్పెట్లో ఇప్పుడు బంగారు ఉంగరం ఉన్నది అనేటటువంటి సంకల్పం కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు గుప్పెట తెరిచేటప్పుడే నీ గుప్పెట్లో ఖచ్చితంగా బంగారు ఉంగరం ఉంటుంది. అయితే నువ్వు చేసేటటువంటి సంకల్పము అనేది సిద్ధ సంకల్పం అయి ఉండాలి. సంకల్పము అనేది సిద్ధ సంకల్పము, అసిద్ధ సంకల్పము అని 2 రకాలు. మనం చేసేటటువంటి సంకల్పం అసిద్ధమైనటువంటి సంకల్పం, దాని మీద మనకి నిశ్చయము అనేది ఉండదు. సిద్ధ సంకల్పం కావాలి అంటే ఇది అయి తీరుతుంది అంటే, ఇందులో మళ్ళీ 2వ మాట అనేటటువంటిది లేదు, అది అయి తీరుతుందంటే. మనోవాక్కాయ కర్మల చేత దాన్ని మనం నమ్ముతూ ఉన్నాం అన్నమాట. అటువంటి సంకల్పం చేయాలి, దాన్నే సిద్ధ సంకల్పము అని అంటారు. అటువంటి సిద్ధ సంకల్పం కనుక చేసినట్లయితే నువ్వు గుప్పెడు తెరిచేటప్పటికి నీ చేతిలో బంగారు ఉంగరం అనేది కనిపిస్తుందయ్యా. గుప్పెడు మూసిన తర్వాత ఇందులో ఉంగరం ఉన్నది అని చెప్పినప్పుడు మళ్ళీ ఇందులో ఉంగరం ఉన్నదా, ఉంటుందా,
ఒకవేళ ఉండదేమో, అవి ఉండకపోతే ఏం చేయాలి, ఇటువంటి అనుమానాలన్నీ ఏమీ కూడా రాకూడదు. అలాగనే చేసినట్లయితే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. దాన్నే సిద్ధ సంకల్పము అని అంటారు. అంటే మనస్సు చేత చేసేటటువంటి పని అది. ఆ సంకల్పం చేతనే ఈ చరాచర జగత్తంతా నేను సృష్టించాను అని అన్నాడు. ఆ సంగనపుత్రుడు చెప్తాడు అక్కడ త్రిపుర రహస్యంలో. అదే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ యోగ వాసిష్టంలో చెప్తూ ఉన్నాడు. ఈ బ్రాహ్మణ బాలుడంతా కూడా ఈ జగత్తుని 10 మంది కూడా 10 రకాలైనటువంటి బ్రహ్మాండాలు సృష్టించారు. ఎలా సృష్టించారు అంటే వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారము, వాళ్ళ యొక్క సంకల్పం ప్రకారము సృష్టించారయ్యా అన్నాడు. వాళ్ళ యొక్క సంకల్పం ప్రకారమే వాళ్ళు సృష్టించారు. అయితే ఇక్కడ మళ్ళీ మనకు అనుమానం వస్తుంది, ఈ సంకల్పం, ఈ సృష్టి అనేది మనం కూడా చేయొచ్చా, సంకల్పం మనం చేయొచ్చా, సృష్టి అనేది మనం చేయొచ్చా? నిరభ్యంతరంగా చేయొచ్చు. మనం చాలా చోట్ల చెప్తాం చూడండి, ఆ స్వామీజీ ఏదో అది సృష్టించి ఇచ్చారు, ఈ స్వామీజీ ఇది సృష్టించి ఇచ్చారు అని ఇలా మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. చాలా చోట్ల వింటూ ఉంటాం ఇటువంటి మాటలు. ఇవన్నీ నిజమేనా? ఖచ్చితంగా నిజమే. నువ్వు నిజమైతే ఇవన్నీ నిజమే. నీకు ఒక్కటే లెక్క ఇక్కడ, ఈ జగత్తులో ఏదీ అసత్యం కాదు. మనం ఎవరో ఒక వ్యక్తిని అలా పోతూ ఉన్నటువంటి దవన పోతూ ఉన్నటువంటి వ్యక్తిని పిలిచాం, ఎవరైనా ఒకసారి రారా అని. వాడు వస్తాడు అనేటటువంటి నమ్మకంతో నువ్వు పిలుస్తున్నావు, వాడు వస్తున్నాడంతే. వస్తాడో రాడో అనేటటువంటి అనుమానంతో కనుక పిలిస్తే వస్తే రావచ్చు, లేకపోతే లేదు. చూడండి ఇక్కడ, వాడు ఖచ్చితంగా వస్తాడు అనేటటువంటి నమ్మకంతో నువ్వు పిలు, వాడు ఖచ్చితంగా వస్తాడు నీ దగ్గరికి. దీన్నే మన వాళ్ళంతా కూడా మహిమలు అని అంటూ ఉంటారు. ఇవేం మహిమలు కాదు. ఈ పని ఎవరైనా చేయొచ్చు. వీటికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనాలు అనేకాలు ఉన్నాయి. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, చాలా మంది స్వామీజీలండి వారి చేతుల్లో నుంచి బంగారం గొలుసులు తీశారు, లేకపోతే పెన్నులు తీశారు, ఏదో విభూది ఇచ్చారు, ఇలా రకరకాలైనటువంటి వస్తువులు ఇచ్చారు అని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఇది జరుగుతుందా అంటే జరుగుతుంది. ఇదంతా కూడా సిద్ధమైనటువంటి సంకల్పము. ఈ సిద్ధమైనటువంటి సంకల్పాన్ని వాళ్ళు ఆ వస్తువులు అలా చేస్తూ ఉన్నప్పుడు, అలా వస్తువులు తీస్తూ ఉన్నప్పుడు, ఆ సంకల్పం చేసినప్పుడు మనం కూడా చూడొచ్చును. నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకసారి కాదు, 2-3 సార్లు చూడటం జరిగింది. నా కళ్ళతో నేను చూడటం జరిగింది ఈ వస్తువుల్ని ఇలా సృష్టి చేయటము అనేది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. గణపతి స్వామి వారి దగ్గరికి ఒకసారి నేను వెళ్ళాను. లలితా సహస్రము, విష్ణు సహస్రము, వీటి మీద నేను రాసినటువంటి భాష్యం తీసుకుని, లలితా సహస్రం మీద నేను రాసినటువంటి భాష్యం 1000 పేజీలు, శ్రీ విద్యా సారథి అనే పేరుతో ఉంటుంది. అలాగే విష్ణు శాస్త్రానికి కైవల్య సారథి అనేటటువంటి పేరుతో 1400 పేజీల భాష్యం ఉంది. ఈ రెండు కూడా తీసుకెళ్లి నేను స్వామివారికి సమర్పించాను. అప్పట్లో నేను లలితా శాస్త్రం మీద ఇచ్చినటువంటి ప్రవచనం కూడా 24 గంటలు సీడీ, అది కూడా స్వామివారికి సమర్పించాను నేను. ఆ రెండు కూడా చూసి ఆయన అమితమైనటువంటి ఆనందాన్ని చెందారు. అలా ఆనందించిన తర్వాత వారి మీద ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని వారి చేతులతోనే నాకు కప్పడం జరిగింది. నేను నమస్కారం పెట్టి ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో మళ్లీ పిలిచాడు. వెనకాల స్వామివారు పిలుస్తున్నారండి అన్నారు. వెనక్కి వచ్చాను. వారి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని నా మీద వేసేశారు కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి ఇంకో వస్త్రం ఏదో తీసుకుని వారి మీద వేయటం జరిగింది. వారి మీద వేసుకున్నారు. వారు నన్ను చూసిన తర్వాత ఆ వస్త్రాన్ని ఆయన 2 వేళ్లతోనూ పట్టుకుని ఒకసారి ఇలా రాచి ఆ చేతిని తీసి నా చేతిలో పెట్టారు.
స్వామివారు ఏదో ఇస్తూ ఉన్నారు అని అన్నారు పక్కన వాళ్ళందరూ కూడా. నాకు ఏం తెలియలేదు, ఏమిటని అలా నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాను. ఆ సమయంలో అక్కడ ఇచ్చింది ఏమిటి అంటే ఆయన చేతుల్లో నుంచి నవరత్నాల ఉంగరం నా చేతుల్లో పడింది. ఆయన ఉంగరాన్ని తీసుకుని ఆయన చేతులతోనే నా వేలికి తొడిగారు. నేను చాలా ఆశ్చర్యంగానే చూశాను. ఆయన దగ్గర ఏం లేదు, ఆయన ఒంటి మీద ఏమీ ఉండవు, ఆయన చేతిలో ఏమీ ఉండదు. ఆ సమయంలో నేను అక్కడికి వస్తాను అనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఇది నన్ను చాలా మంది అడిగారు, నిజంగానే ఆయన సృష్టించారు అని మీరు నమ్ముతున్నారా అని. సృష్టించటం అంటే ఇదేమీ పెద్ద గొప్ప విషయం కాదు, మనకి తెలియదు కాబట్టి ఇదేమో చాలా గొప్ప విషయం అని మనం అనుకుంటూ ఉన్నాం. సిద్ధ పురుషులకు ఇదేం గొప్ప విషయాలు కావు, వాళ్ళు ఇటువంటివి ఎన్నైనా చేయగలుగుతారు. బ్రహ్మదేవుడు ఈ చరాచర జగత్తునే సృష్టించాడు. అలాంటప్పుడు ఒక ఉంగరాన్ని సృష్టించడం అనేది కష్టమైనటువంటి విషయం కాదు. ఇలాగే చిన్న ఉదాహరణ ఇంకోటి చెప్తాను చూడండి. గుడివాడలో స్వామివారి యొక్క ఆశ్రమం ఒకటి కట్టారు. ఆ ఆశ్రమం ప్రారంభోత్సవానికి నేను కూడా అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది. ఆశ్రమం ప్రారంభోత్సవం జరిగింది. స్వామివారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు దూరంగా ఉన్నటువంటి ఒక భక్తుడు, నేను ఒక పూలమాలను తీసుకొచ్చాను స్వామి తమకి సమర్పించటానికి అన్నాడు. స్వామివారు అన్నారు, ఈ పూలమాలలన్నీ ఎందుకయ్యా అంటే అతను తీసుకొచ్చినటువంటి మాల చూపించాడు, గజమాల, గులాబీ పూలతో తయారు చేసినటువంటి గజమాల. ఇటువంటి మాలలు నేను వేసుకోను అనే సంగతి నీకు తెలుసు కదా, ఎంత పెట్టి తెచ్చావు అన్నాడు. 500 పెట్టి తీసుకొచ్చాను అన్నాడు. ఈ 500 రూపాయలు కనుక ఇచ్చినట్లయితే అనాథ బాలలకు 4 బట్టలన్నా వచ్చేవి కదా, ఎందుకు నా కోసం అనవసరంగా ఇప్పుడు ఈ 500 రూపాయలు ఖర్చు పెట్టాం, సరే తెచ్చావు కదా తీసుకురా అన్నాడు. అతను తీసుకొచ్చాడు. స్వామివారి చేతికి ఆ మాలని ఇవ్వడం జరిగింది. సరే స్వామివారు తీసుకుని ఆ మాలని మెళ్ళ వేసుకున్నారు. వేసుకున్న తర్వాత అతను అక్కడే నిల్చున్నాడు, దగ్గరలోనే ఉన్నాడు. నేను ఈతల పక్కన ఉన్నాను, నేను కుడివైపున ఉన్నాను, అక్కడ ఎడం చేతివైపున ఉన్నాడు అంతే. ఈ సమయంలో స్వామివారు, ఏమయ్యా ఈ మాలలో ఏం పెట్టావన్నారు. నేనేం పెట్టలేదు స్వామి అన్నాడు. ఏదో గుచ్చుకుంటుంది నాకు అన్నారు ఆయన. అతను ముందు కొంచెం కనుగొన్నాడు. నేనేం పెట్టలేదు స్వామి, నాకేం తెలియదు అన్నాడు. నువ్వు ఏది పెట్టబోవటం ఏంటా, నా మెడ ఏదో గుచ్చుకుంటుంది ఇక్కడ ఈ మాల వేసుకుంటాను, ఏమున్నది అని మెడ మీద ఒకసారి ఇలా చేత్తో రాసుకుని, ఇదిగో ఇదేదో ఉన్నదయ్యా ఇందులోను అని అలా తీశారు ఆ పూలమాలలో నుంచి. రుద్రాక్షమాల, బంగారు తీగతో చుట్టి బంగారపు ముచ్చికలు తాపడం చేసినటువంటి రుద్రాక్షమాల. ఆ రుద్రాక్షమాలను తీసి, ఇదిగోనయ్యా ఏమీ లేకపోవడం ఏంటి, ఈ మాలలో ఇదేదో ఉన్నది, నువ్వు పూలమాలనే కదా నాకు సమర్పించావు, ఈ రుద్రాక్షమాల కూడా వచ్చింది ఇందులోను, ఈ మాల నువ్వే తీసుకెళ్ళు అన్నారు. కాదు స్వామి నేనేం పట్టలేదు అంటాడు. ఇంకా అతను ఉన్నటువంటి ఆ స్థితి నుంచి తేరుకోలేదు, ఆ కంగారులో నుంచి అతను తేరుకోలేదు. నేనేం పెట్టలేదు అన్నాడు. లేదులేవయ్యా ఈ మాల నీదేను, ఈ రుద్రాక్షమాల నీకే ఇస్తూ ఉన్నాను, నువ్వు తీసుకెళ్ళు అన్నాను. బంగారు తాపడం చేసినటువంటి రుద్రాక్షమాల అది అతను సమర్పించినటువంటి ఆ గులాబీ పువ్వుల మాలలో నుంచి ఆయన అలా దాన్ని తీసివ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ సృష్టి అనేటటువంటిది ఇలా జరుగుతుందా అంటే కేవలము సిద్ధ సంకల్పం చేత మాత్రమే ఈ సృష్టి అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని సోదాహరణంగా అనేకమైనటువంటి ఉదాహరణలతో మనం చెప్పచ్చు, మనకున్నటువంటి అనుభవాలతో. అయితే వీటిని అన్నింటినీ కూడా మేము నమ్మము అని చెప్పేసి కొంతమంది హేతువాదులు కొట్టేయచ్చు, వాళ్ళ కోసం మనం చెప్పడం లేదు. నీ కాలు చెయ్యి ఉన్నాయి అనేటటువంటి మాట నిజమైతే, నీ కళ్ళున్నాయనేటటువంటి మాట నిజమైతే, నువ్వు మనిషివే అనేటటువంటి మాట నిజమైతే, ఈ సృష్టి అనేది నిజమే. నువ్వు ఏ రకంగా అయితే
సంకల్పం చేత సృష్టించబడ్డావో అలాగే ఇక్కడ కూడా స్థిరమైనటువంటి సంకల్పము, సిద్ధమైనటువంటి సంకల్పం చేతనే ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించబడుతూ ఉన్నది. ఈ విషయాన్ని మనం నమ్మి తీరాలి. అదే విషయాన్ని అక్కడ చెప్పాడు తంగణపుత్రుడు ఈ త్రిపుర రహస్యంలో. ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడికి చెప్పాడు సూర్యభగవానుడు, బ్రహ్మదేవ ఈ ఇందు అనేటటువంటి ఈ బ్రాహ్మణు యొక్క కుమారులంతా కూడా ఈ 10 బ్రహ్మాండాలు సృష్టించారయ్యా అని చెప్పాడు. చాలా ఆశ్చర్యపోయాడు ఈ బ్రహ్మ. వారంతా కూడా సిద్ధమైనటువంటి సంకల్పంతో, ఆ సిద్ధ సంకల్పంతోనే, ఆ మనస్సుతోనే ఈ జగత్తును సృష్టించారు అని చెప్పాడు. చాలా ఆశ్చర్యపోయాడు ఈ బ్రహ్మ. ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, ఓ సూర్యభగవానుడా, మరి నేనెందుకయ్యా మళ్లీ సృష్టి చేయాలి? 10 రకాలైనటువంటి బ్రహ్మాండాలు ఇక్కడ సృష్టించబడి ఉన్నాయి కదా, మళ్లీ కొత్తగా ఇంకో బ్రహ్మాండాన్ని నేనెందుకు సృష్టించాలి? దానివల్ల ఉపయోగం ఏమిటి అని అడిగాడు. ఆ మాటలు విన్నటువంటి సూర్యభగవానుడు ఇప్పుడు బ్రహ్మదేవుడికి సమాధానం చెప్తూ ఉన్నాడు.